హలో హాయ్ అందరికీ. నేను ఈరోజు మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అనమాట. సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా, కానీ వాళ్ళే నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. యాక్చువల్గా సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ ఏం కాదు, నేను వెళ్తా అని తెలుసు, ఎప్పుడు వస్తున్నా ఏ రోజు వస్తున్నా అని చెప్పలేదన్నమాట. సడన్గా వెళ్ళా. సో మా తమ్ముడు నాకు ఒక సర్ప్రైజ్ చేస్తా అని చెప్పేసి బయటికి తీసుకెళ్తున్నాడు. ఎక్కడికి ఏంటి అంటే కూడా చెప్పలేదు. సో నేనైతే ఆల్రెడీ రెడీ అయ్యి వచ్చాను కాబట్టి మా పిన్ని మా చెల్లి వాళ్ళైతే రెడీ అయిపోతున్నారు. సో మా తమ్ముడు మాత్రం మమ్మల్ని రెడీ అయ్యి కమ్మని చెప్పేసి మంచిగా కూర్చున్నాడు. పొద్దుకంగా కూర్చొని ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. ఇంకా మేమైతే రెడీ అయిపోయినాం. తొందరగా కానీరా, నేను వెయిట్ చేయలేకపోతున్నా అంటే రెడీ అవుతున్నాడు వాడు కూడా. వాడికి కొంచెం ఫోన్ అంటే కెమెరాస్ యూట్యూబ్ వీడియోస్ అంటే కొంచెం సిగ్గు ఎక్కువ, అందుకే నవ్వుతున్నాడు. వాడి రూమ్లో ఉన్న కబోర్డ్స్ అంటే నాకు చాలా ఇష్టం. వాడు రెడీ కావడానికి వెళ్ళిపోయాడు. నేనైతే వాడి రూమ్లో ఉన్న కబోర్డ్స్ అన్నీ మంచిగా నాకు బ్యాక్గ్రౌండ్ పడాలన్నట్టు కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నా. సో స్టార్ట్ అయ్యాము. సో ఎక్కడికి అంటే గచ్చిబౌలి అని చెప్పాడు. ఫస్ట్ గచ్చిబౌలికి వెళ్తున్నామని చెప్పాడు, కానీ అక్కడికైతే తీసుకెళ్ళలేదు. ఎక్కడికి అని అంటే చూసేయండి, కొద్దిసేపట్లో రీచ్ అయిపోతున్నాం. సో ఫుల్ అయితే ఎగ్జైట్మెంట్ ఉంది. సో మేమైతే రీచ్ అయిపోయాము. ఎక్కడికి వచ్చామంటే ఇది కొండాపూర్ అంట. కొండాపూర్లో రెస్టారెంట్కి అయితే వచ్చాము. 63 degrees అంట దీని నేమ్ వచ్చేసి. సో బఫెట్ అనమాట, ఎంతైనా తినచ్చు. సో రెస్టారెంట్ అయితే చాలా బాగుంది. ఈ లైటింగ్ ఫోకస్కి నా ఫోన్లో సరిగ్గా వీడియో అయితే కొంచెం డల్గా వచ్చింది అక్కడ ఉన్న లైట్స్కి. సో అక్కడైతే ఫస్ట్ కొన్ని ఐటమ్స్ మనము వడ్డించుకోవాలి, కొన్ని ఏమో వాళ్ళు వచ్చి సర్వ్ చేస్తారు. సో ఇక్కడ మేమైతే అన్ని డిఫరెంట్ ఐటమ్స్ అయితే చూస్తున్నాము, ఏది తీసుకోవాలనేది. కొన్ని నేమ్స్ తెలియని వాటికి కూడా తినేసినాం అనమాట. ఇది వచ్చేసి ఏంటో నేమ్ కూడా తెలీదు. అన్నీ అలా టేస్ట్ అయితే చేసేసాము. నాన్ వెజ్ వెజ్ అన్నీ ఉన్నాయి. నేను ఇప్పుడు తింటున్నది వచ్చేసి పన్నీర్ పాట్ బిర్యానీ. చిన్న పాట్లో పన్నీర్ బిర్యానీ ఉంటుంది, అది టేస్ట్ చేసినాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అన్నీ. కొన్ని ఒక 1-2 వెజ్తో చేశారనమాట అవి స్టార్టర్స్. అవి తప్పిస్తే ఆల్మోస్ట్ అన్నీ అయితే సూపర్ ఉన్నాయి. నేనైతే దీనికి 4.5 రేటింగ్ ఇస్తాను 5కి. సో చాలా బాగున్నాయి. సో స్టార్టర్స్తోనే కడుపు అయితే ఫుల్ అయిపోయింది. బట్ బిర్యానీ ఈజ్ ఎమోషనల్ కదా, బిర్యానీ తింటేనే లాస్ట్లో మనకి ఆ ఫుల్ ఫీలింగ్ అయితే వస్తుంది, ఫుల్గా తిన్న ఫీలింగ్ అయితే. సో అందుకే బిర్యానీ అయితే ట్రై చేసాం. లాస్ట్లో అది ఎక్కువ తినలేకపోయాం. సో మటన్ సూపు, చికెన్ సూపు అండ్ వెజిటేబుల్ సూప్ కూడా ఉంది. బట్ మనకు అలాంటి హెల్దీ ఫుడ్ మనం ఎప్పుడు తింటాం చెప్పండి, అందుకే ఇక్కడ సూప్ అయితే ట్రై చేయలేదు. పొట్ట ఫుల్ అయిపోయింది. సో స్టార్టింగ్ అయితే ఒక డ్రింక్ ఇచ్చారు. ఈ డ్రింక్ వచ్చేసి నాకు ఫస్ట్ చూస్తే బీచ్లో వాటర్లా కనిపించింది, బట్ అది బ్లూ లెగెనో డ్రింక్ అన్నమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంది. నా కొడుకుకి అయితే బాగా నచ్చేసింది. స్టార్టర్స్ కొన్ని తినేసి ప్రాన్స్ అవి తినేసి ఇంకా జ్యూస్ తాగుతూనే ఉన్నాడు వాడి తాగేసింది సగం, నాది కూడా తాగేసింది. అంత బాగా నచ్చింది వాడికి. సో అన్నీ బాగున్నాయి, నాన్ వెజ్ వెజ్ ఫుల్. అయితే నేను ఫుల్ ఐటమ్స్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. కొంచెం నాన్ వెజ్లో చేపల పులుసు అలాంటివి కొంచెం ఎక్కువ పులుపుతో చేశారు. మిగతా స్టార్టర్స్ అయితే సూపర్ అని చెప్పొచ్చు. కేక్ అన్నీ బాగున్నాయి. కేక్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. బనానా కేక్ అని సో మెనీ టైప్స్ అనమాట. కేసరి కూడా ఉన్నాయి. సో ఇలా వాళ్ళు వచ్చి మాటికి వచ్చి ఇంకేమన్నా కావాలా అని అడిగి వడ్డిస్తున్నారు. సో నెక్స్ట్ వీడియోలో అయితే ఫుల్గా చూపిస్తాను ఐటమ్స్ ఏంటి అనేది, ఎలా ఉన్నాయి అనేది. సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్.